మీరు 7 యాజకులను ఏర్పాటు చేయండి. ఆ 7 యాజకులకి 7 బూరలు ఇవ్వండి. ఆ 7 బూరలు పట్టుకొని యాజకులు ముందు నడుస్తూ ఉంటారు. మందసం ఉంటది వారి వెనక. ఎదురు ఎవరుంటారు? 7 దేవుని కుమారులు ఉంటారు అక్కడ. వెనక మందసం ఉంటది. అనగా ఇప్పుడు పెండ్లి కుమార్తె. హల్లెలూయా! ఇప్పుడు పెండ్లి కుమార్తె ఎక్కడుంది ఇప్పుడు? మందసంలో ఉంది. మందసానికి ముందు ఎవరున్నారు? 7 యాజకులు ఏం చేస్తున్నారు వాళ్ళు? 7 బూరలు పట్టుకొని మందసానికి ముందుగా వాళ్ళు ఊదుతూ, ఆ శబ్దం చేస్తూ వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ 1 అధ్యాయంలో యెహోషువ చెప్తారు. మీకు ముందుగా సర్వలోకనాథుని నిబంధన మందసము యొర్దానుని దాటబోతుంది. హల్లెలూయా! అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరికంటే ముందుగా యొర్దానుని దాటేది ఓ సంఘమే. హల్లెలూయా!